హలో హోమేస్, వెల్కమ్. అయిందా? తొందరగా వెళ్ళు. హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ డే ఒక ప్లేస్ని స్కిప్ చేసాము. అప్పటికే బాగా అలసిపోయి ఉండడం వల్ల అండ్ ఆల్సో వర్క్ ఉండడం వల్ల తొందరగా ఇంటికి వచ్చేసాం. ఆ ట్రిప్లో స్కిప్ చేసిన ప్లేస్ ఈ వీకెండ్ ప్లాన్ చేసాం. దాని పేరు కురోపురం, ఆల్సో కాల్డ్ యాజ్ కురుగడ్డి. ఆ ప్లేస్ ఏంటంటే ఒక ఐలాండ్ అనమాట. సో ఐలాండ్ తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. అండ్ మ్యాప్స్లో చూస్తే అది కర్ణాటక సైడే ఉన్నట్టు ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది కర్ణాటకనే. సో ఇక్కడ కూడా ఏం వద్దెళ్ళమ్మా నువ్వు. సో ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చాలా ఫేమస్ టెంపుల్. సో లాస్ట్ ట్రిప్లో కూడా మెజారిటీ అంతా దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ అట్టే తిరిగాము. లాస్ట్ ప్లేస్ అది ఒకటి స్కిప్ చేసాం అండ్ అది కూడా ఈ వీకెండ్ కవర్ చేసేస్తున్నాం. సో దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్తూ మాట్లాడుకుందాం, చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ నాట్ ఓన్లీ ఇట్స్ స్పిరిచువల్ ప్లేస్ బట్ ఆల్సో అది 2 బార్డర్స్లో ఉంది. అండ్ అగైన్ రివర్, కృష్ణా రివర్ విచ్ ఈజ్ డివైడింగ్ తెలంగాణ అండ్ కర్ణాటక. లాస్ట్ టైం సంగమం దగ్గర చెప్పాను నేను, 2 భీమా అండ్ అమర్జ రివర్స్ మెర్జ్ అవుతాయి. సో అందుకే అది సంగమం అయింది. సో ఆ సంగమం నుంచి వచ్చి ఆ 2 రివర్ కృష్ణాలో కలుస్తాయి. ఎక్కడంటే అది రాయచూరులో. సో రాయచూరు నుంచి కురుగడ్డి అనే ప్లేస్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇటు నుంచి మన ఒంగోలు నుంచి వెళ్తూ ఉంటే ఫస్ట్ వచ్చేది కర్నూలు తర్వాత గద్వాలు. అండ్ కర్నూలు నుంచి కురుగడ్డి ఇట్స్ అరౌండ్ 120 కిలోమీటర్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. సో ఇప్పుడే మన గిద్దలూరు దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ నుంచి రోడ్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పటివరకు కూడా బాగానే ఉంది. ఇప్పటి నుంచి కొంచెం ల్యాండ్స్కేప్ మారుతుంది అనమాట. అంతా ఫారెస్ట్, ఘాట్ రోడ్స్ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో బట్ రెయిన్ అయితే పడకూడదు. రెయిన్ పడితే మొత్తం కొంచెం చిరాకుగా ఉంటుంది. రెయిన్ పడకుండా ఇలా లైక్ సీ హౌ క్లౌడీ ఇట్ ఈస్. సో ఇలానే ఉంటే చాలా బాగుంటుంది డ్రైవ్. ఇట్స్ బీన్ 4 hours సిన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్. ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ దాకా వచ్చాము. స్టిల్ కురుగడ్డికి ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. ఐ థాట్ కర్నూలులో స్టే ఉంటే కొంచెం బెటర్ స్టే ఉంటుందని. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్, కురుగడ్డిలో దత్తాత్రేయ స్వామి సెకండ్ ఇంకార్నేషన్ అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకలు ఉంటాయి. మార్నింగ్ 6 to 9 మాత్రమే వాటి దర్శనానికి అలో చేస్తారు. అండ్ ఆఫ్టర్ 9 వాటిని కవర్ చేసేస్తారు. సో ఆ టైంకి వెళ్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కురుగడ్డికి స్టే మార్చడం జరిగింది. లక్కీలీ ఐ గాట్ 1 రూమ్ దేర్. అప్పుడప్పుడు ఇలా వర్క్ ఫ్రమ్ కార్లో ఉండడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అప్పుడప్పుడు యాక్చువల్గా బోరింగే, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్స్ దొరకవు. ఎక్కడొక్కడ ర్యాండమ్ ప్లేస్లో ఆగాలి. అండ్ ఆ ప్లేస్లో ఆగి ఛార్జింగ్ పెట్టుకున్నందుకు వాడికి తినాలి. కొన్నిసార్లు అయితే వాడితో మాట్లాడాలి కొంతసేపు. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇలా ఫారెస్ట్లో ఆగడం వల్ల ఒక చిన్నపాటి ఎగ్జైట్మెంట్ అనమాట. Okay, it's time to go. ఎవరు హార్న్ ముట్టి? గెస్ వాట్? నేను లాస్ట్ అప్డేట్ ఇచ్చింది డ్రైవ్ గురించి అరౌండ్ 1:30కి. ఇప్పుడు టైం 5 అయింది. సో యాక్చువల్గా అయితే బై దిస్ టైం
మేము రీచ్ అయిపోవాలి ఆల్రెడీ. బట్ గెస్ వాట్, మేము ఇంకా కర్నూలు కూడా రీచ్ అవ్వలేదు. దారి పొడుగున ఒకటే మ్యూజిక్. స్టిల్ దేర్ ఈజ్ 150 kilometers లెఫ్ట్ అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3.5 hours. అంటే 8:39కి వెళ్తాం. లుక్ ఓవర్ దేర్, అదంతా క్లౌడ్సా మంచిగా అర్థం కావట్లేదు. బట్ మొత్తానికి ఈరోజు క్లైమేట్ అయితే బాగా సహకరిస్తుంది డ్రైవ్కి. అండ్ కమింగ్ టు వర్క్ ఫ్రమ్ కార్, ఇట్స్ బోరింగ్. అంటే మిగతా వాళ్ళకి అది బోరింగే, బట్ నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఐ లిటరలీ స్లెప్ట్ ఎట్ 2:30 అండ్ woke up at 5:30. సో 3 hours ఆఫ్ స్లీప్. నేను అంత కాన్షియస్లో లేను, నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఐఎమ్ జస్ట్ ఫైన్, నాకేది సింక్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ బోర్డ్. బట్ రిమైనింగ్ పీపుల్తో దే ఆర్ గెటింగ్ బోర్డ్. సో ఈ ఆశ్రమంలోకి ఎంటర్ అవుతూ ఉంటే అన్ని MH కార్లే కనబడుతున్నాయి. సో మహారాష్ట్ర నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. తెలంగాణ అండ్ ఏపీ నుంచి లిటిల్ లెస్, కర్ణాటక నుంచి చాలా లెస్. రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మేబీ మనం వచ్చింది తెలంగాణ నుంచి కాబట్టి అలా అయి ఉండొచ్చు. బట్ రాయచూరు నుంచి కూడా ఒక రోడ్డు ఉంది, అంటే కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి రాయచూరు నుంచి రావాలి. సో ఆ రోడ్డు ఎలా ఉందో మరి ఐడియా లేదు. ఈ రోడ్డు అయితే మటుకు అసలు ఇంపాసిబుల్ రావడం నైట్ టైము, ఎందుకంటే ఎవ్వరు ఉండరు మనం తప్పితే. సో నేను ఇంకా ఆశ్రమం అంటే మన ఒక్కళ్ళమే ఉంటానేమో, లేకపోతే మనతో పాటు ఒక 2-3 ఉంటారు అనుకున్నా. కానీ లుక్ ఎట్ ద కార్స్, ఇంతమంది ఉంటారని అస్సలు అనుకోలేదు. అండ్ ఇంత బాగుంటుందని అంతకంటే అనుకోలేదు. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. అండ్ అక్కడ మనం చెప్పల్స్ అన్నీ అక్కడ పెట్టేసి, ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి, ఆశ్రమం లోపలికి. సో చెప్పలు అలో లేదు. సో అక్కడ పెట్టేసి ఇక్కడ ఎంటర్ అవ్వాలి. సో దట్ వాజ్ ద టెంపుల్. సో ఫైనల్లీ టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఎంత అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు టైము? టైం 11, లిటరలీ 11 in the night. ఎందుకు అంటే ద సేమ్ రీజన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్ అగైన్. బట్ రోడ్స్ మటుకు అసలు క్రేజీ ఉన్నాయి. క్రేజీ అంటే అసలు మామూలు క్రేజీ కాదు. ఎలా అంటే నేను ఇంకా సింగిల్ హ్యాండ్తో దోశలేస్తూనే ఉన్నా. దోశలేయడం అంటే ఇట్లా స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూనే ఉన్నా. లిటరల్లీ మా కారు తప్పితే ఎవ్వరు లేరు, మనుషులు లేరు, అసలు ఊళ్ళే లేవు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ చాలా, అంటే ఇంకా ఎవరికి అంత తెలీదు ఈ ప్లేస్. బట్ స్పిరిచువల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ చాలా తక్కువ మందికి తెలుసు. సో మేము ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటే ఈ ఆశ్రమంలోకి అన్ని MH కార్లే, అంటే మేబీ మహారాష్ట్ర నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. సో వెరీ లిటిల్ KA కార్స్ అండ్ వెరీ లిటిల్ AP కార్స్. లిటిల్ అంటే చాలా తక్కువ, 1-2 ఉండుంటాయి, దానిలో మాదే ఒకటి. సో ఇందాక వస్తున్నప్పుడు చూసారు కదా ఆ భజన. సో ఇంకా 24 hours ఇంకా భజన రన్ అవుతూనే ఉంటుంది. సో మనకు కావాలంటే ఆ హాల్లోకి వెళ్ళి కూర్చొని అలా వింటూ అలా అక్కడే గడపచ్చు. 24 hours అక్కడే ఉండొచ్చు. ఎదురుగా ఒక టెంపుల్ కూడా ఉంది చిన్నది, ఆ టెంపుల్ ఎదురుగానే వాళ్ళు భజన చేస్తున్నారు. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ క్లోజ్డ్.
ఐమ్ అనేబుల్ టు రికార్డ్ ద డ్రైవ్, ఆ రోడ్స్ అండ్ ఆల్. ఎందుకంటే గోప్రోకి రేయి చీకటి, ఆ తర్వాత కళ్ళు కనపడవు. బికాస్ దాని సెన్సార్ చాలా చిన్నది, సో నైట్ టైం అంత క్యాప్చర్ చేయలేదు. అంటే ఇంతైనా క్యాప్చర్ చేస్తున్నా అని అడగచ్చు, ఇంత కూడా చేయదు, అసలు చేయదు, అంతే మొత్తం బ్లాక్ అనమాట. అందుకే రేయి చీకటి అంది. ఫోన్లో రికార్డ్ చేద్దామన్నా ఐ వాజ్ డ్రైవింగ్, సో ఐ కుడెంట్. బట్ అప్పుడప్పుడు కుదిరినప్పుడు రికార్డ్ చేశాను టు గెట్ లైక్ అసలు రోడ్స్ ఎలా ఉంటాయో ఒకసారి నేనైనా చూసుకుందామని. బట్ హారబుల్ రోడ్స్, అసలు రోడ్స్ లేవు, రోడ్డు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. రోడ్డు లేదు, ట్రాఫిక్ లేదు, జనాలు లేరు, ఊళ్ళు లేవు, ఇల్లు లేవు, అసలు ఏం లేవు లిటరల్లీ. అండ్ ఇక్కడ కురుపురం వచ్చే దారిలో జస్ట్ ఒక 1 కిలోమీటర్ నుంచి కొంచెం ఊరు స్టార్ట్ అయిందనమాట. సో ఫైనల్లీ 11కి రీచ్ అయ్యాము. ఎప్పుడు వద్దాం అనుకున్నాం, ఎప్పుడు రీచ్ అయ్యాం. సో ఎనీవే రేపంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు ఎంటర్ అవ్వగానే ఈ భజన, ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంటర్ అవ్వడంతోనే ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. ఈ ప్లేస్ వెరీ గుడ్. అండ్ రేపు కృష్ణా రివర్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది, దానికి బోట్లో వెళ్ళాలి. సో మార్నింగ్ 6కి లేవాలి. మార్నింగ్ 6కి వెళ్ళాలంటే ఇంకా ఎర్లీగా లేవాలి. అసలే నిన్న 2:30కి పడుకొని 5:30కి లేచాను. అండ్ టుడే ఆల్సో నో స్లీప్. బట్ ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ విత్ దట్. ఎందుకంటే వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికే, పడుకోవడానికి కాదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ విల్ బీ లైక్, నా మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ అబౌట్ స్లీప్, ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్ళాక హ్యాపీగా పడుకోవచ్చు. That's it for today, guys. Meet you in the next vlog. Until then, take care, good night, bye bye.